అందరికీ నమస్కారం. నిన్న ప్రైవేట్ కార్యక్రమానికి మహబూబ్నగర్ జిల్లాకు ఇచ్చేసినటువంటి కల్వకుంట్ల కవిత గారు ఆ సందర్భంగా వారి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కవిత గారు కాంగ్రెస్ పార్టీ పైన మా పరిపాలన పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. నిన్న వారి ఇరువురు చేసినటువంటి కామెంట్స్ ను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అవివేకమైనటువంటి అనాలోచితమైనటువంటి కామెంట్స్ గా దాన్ని అభివర్ణిస్తా ఉన్నాం. కల్వకుంట్ల కవిత గారు అన్నారని శ్రీనివాస్ గౌడ్ గారు చెప్తా ఉన్నారు. వారు వచ్చి చూస్తుంటే మహబూబ్నగర్ అంటారే ఇంత మంచిగా తీర్చిదిద్దింది కదా అన్న, అసలు ఎక్కడ మిస్ అయ్యాడు, ఎట్లా ఓడిపోయాడు, ప్రజలు ఎట్లా ఓడగొట్టిండ్రు అని ఆశ్చర్యానికి గురైనారు. ప్రజలు మోసపోలేదు. మీ శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి మోసాలకెళ్ళి, ఆయన చేసినటువంటి అభివృద్ధి పేరు మీద చేసినటువంటి డ్రామాలకెళ్ళి, ఒక మాయాజాలంలోకెళ్ళి బయటపడ్డారు. మేము కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ డ్రామాలకెళ్ళి బయటపడే విధంగా మేము పనిచేసినాము. వారు ఓడిపోయినారు, మేము గెలిచినాం. అంతే తప్ప ఇక్కడ ప్రజలు తప్పుదో పట్టింది లేదు. ప్రజలను మేము ఎవరం కానీ మీడియా కానీ ఎవరు కానీ మిస్గైడ్ చేసింది లేదు. ఈ నిజాన్ని కవిత గారు తెలుసుకోవాలి. శ్రీనివాస్ గౌడ్ గారు ఓడిపోవడానికి కారణం ఆయన చేసిన అవినీతి, ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన భూ ఆక్రమణలు, చేసిన దోపిడీలు, ఆయన చేసిన ప్రజాస్వామికమైన పరిపాలన తప్ప ఇంకోటి కాదు. ఆ తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ, నేను ఆ రోజే చెప్పిన భయ కోపం ఉంటే నన్ను ఏమైనా చేయండి, అంతేగాని అభివృద్ధిని ఆపకండి అని. ఏదైనా ఆపాలంటే ముందు జరగాలి కదా. ఎక్కడుంది నీ అభివృద్ధి, ఏడ జరుగుతున్న అభివృద్ధి? మేము ఏడ ఆపినాం? మన కలెక్టర్ గారికి చెప్పినామా ఆపమని, లేకపోతే ఈ పక్కన మున్సిపల్ చైర్మన్ కూర్చుని మన ఆయనకు చెప్పినా? ఎవరు చెప్పినాం? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా అభివృద్ధిని ఆపదు. శ్రీనివాస్ గౌడ్ గారు తెలుసుకోవాలి. అభివృద్ధిని ఇంకా రెండంతల స్పీడ్ గా నడిపేయడమే మా ధర్మం. కాకపోతే అభివృద్ధి పేరు మీద నువ్వు చేసినటువంటి అవినీతిని దానిపైన అంతా కూడా విచారణ జరుగుతా ఉంది. దానిపైన కూడా అధికారులు మరియు కొత్త ప్రభుత్వం కూలంకషంగా పరిశీలిస్తా ఉంది. ఇవాళ ఎంత ఆశ్చర్యమైనటువంటి అవివేకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ గౌడ్. హాస్పిటల్ అట పాత కలెక్టరేట్ జరుగుతున్నది, మేము ఆపినామట. మళ్ళీ ఆ కాంట్రాక్టర్ ఎవరు? ఆ హాస్పిటల్ నిర్మాణాన్ని పర్యవేక్షి ఏ డిపార్ట్మెంట్ ద్వారా జరుగుతూ ఉందో ఆ డిపార్ట్మెంట్ అధికారులు చెప్పాలి మన సమాధానం. హాస్పిటల్ నిర్మాణం కన్నా ముందు రోడ్డుకు హాస్పిటల్ కు మధ్యలో జరుగుతున్న నిర్మాణాలు ఏంటివా అని ఎన్నికల్లో 10 సార్లు ప్రశ్నిస్తే కూడా నిమ్మకు నీరెత్తనట్టు జవాబు చెప్పకుండా పోయింది నువ్వు. మరి అవేంటివి, ఎవరివి, ఎవరికి లీజుకి ఇచ్చారు ఇప్పుడన్నా చెప్పు. మళ్ళా ఇవన్నీ నువ్వు చేసినటువంటి గతంలో మీరు చేసినటువంటి అవినీతిని అందరూ కూడా బయట పెట్టే క్రమంలో ఏడ బయటపడుతుందో అని భయపడి ఉల్టా ముందే మా మీద దుమ్మెత్తిపోస్తాం. మున్సిపాలిటీలో 100 కోట్లు అని చెప్పి ఎన్నికల ముందు ఆదరా బాదరాగా కొన్ని వందల శిలాఫలకాలు వేసినావు మిస్టర్ శ్రీనివాస్ గౌడ్. ఒక్క పనికైనా నిధులు మంజూరైనాయా? ఒత్తిడి చేసి నీ రాజకీయ లబ్ధి కొరకు కాంట్రాక్టర్లను ఒత్తిడి చేసి, అధికారులను ఒత్తిడి చేసి శిలాఫలకాలు వేయించుకున్నావు. కానీ ఆ తర్వాత మేము అధికారానికి వచ్చిన తర్వాత తెలుసుకుంటే మున్సిపాలిటీలో నువ్వు వేసిన మున్సిపాలిటీలో కానీ ఎక్కడైనా సరే నువ్వు అభివృద్ధి అని చెప్పి వేసేటువంటి శిలాఫలకాల్లో ఏ దానికి కూడా 1 రూపాయి కూడా శాంక్షన్ కాలేదు. డబ్బులు మంజూరు కావు, ఫైనాన్స్ కెళ్ళి క్లియరెన్స్ ఉండదు. ఉట్టిగానైనా ఏదో ఒక కాగితం చూపించి అధికారులను కాంట్రాక్టర్లను బెదిరించి నువ్వేదో అభివృద్ధి అని చెప్పి చూపే ప్రయత్నం చేసినావు. ఆ రకంగా అభివృద్ధి పేరు మీద నువ్వు చేసిన మోసాలు అవి బయటపడతాయని చెప్పి ఉల్టా మా మీద అభివృద్ధి ఆపకండి అసలు అభివృద్ధి జరగకపోతే ఆపేది. ఇప్పుడు మేము చేస్తాం అభివృద్ధి, మేము తెస్తాం డబ్బులు లేకుండా మాయ చేసే ప్రభుత్వం మాది కాదు, అలాంటి నాయకుడు కాదు మా ప్రియతమ శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు. కనుక నిన్నగాక మొన్న ఓడిపోయి ఇంకా నెల దాటక ముందే మరి అధికారం యొక్క కళ్ళకి నెత్తికెక్కినే కదా, అది పోవడానికి కొంత టైం బట్టి కన్ఫ్యూజన్ లో తట్టుకోలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. కొంచెం సంయమనం పాటించండి. 100 రోజుల తర్వాత మాట్లాడదాము ఈ 6 గ్యారెంటీల మీద. 1 ఇయర్ తర్వాత మాట్లాడదాం మీ అవినీతి మీద. ఎట్టెట్ల ప్రూఫ్స్ వస్తాయి, ఎట్టెట్ల ఏమేమి వస్తాయి, అన్ని వస్తాయి. కనుక అనవసరం. తర్వాత ఏమంటాడు, ఆయన ఉన్నప్పుడు అంట రోజుకు 10-20 అంబులెన్సులు తిరుగుతున్నాయంట, ఇప్పుడు తిరుగుతలేవంట. అంటే దాని అర్థం ఏంది? కొంచెం కామన్ సెన్స్ ఉందండి. అంబులెన్స్లు ఎప్పుడు తిరుగుతాయి? ప్రమాదం అయితే, ఆరోగ్యం బాగాలేకపోతే హూటాహూటిని ఒక పేషెంట్ తీసుకోపోయినా తిరుగుతాయి. ఇప్పుడు తిరుగుతలేవు అంటే యాక్సిడెంట్లు అయితే లేవు, ప్రమాదాలు లేవు, హూటాహూటి ప్రజలందరూ ఆరోగ్యంగా ఉన్నారు, మనశ్శాంతిగా ఉన్నారు, తృప్తిగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. అంబులెన్స్లకు పని లేదు. అది కూడా బాధనా? మా కౌన్సిలర్ గారు ఆనంద్ గౌడ్ గారు మాట్లాడుతూ చెప్పి ఒక ఇంటర్వ్యూలో చెప్పి ఆయనకంట ఎంతమందికి బల్ల తీయాలి ఊర్లో అంటే 5 మంది బల్ల అంటే 5 మంది అయినా 10 మంది అంటే పోయి హాస్పిటల్ ఫోటో దిగొస్తున్నా అంటున్నా అని చెప్పి ఆయన దగ్గర సంసారం చేసి 10 ఏళ్ళు ఆయనే చెప్పిడుగా. ఈ బాధ ఉన్నట్టుంది. అరే అంబులెన్స్ తిరుగుతలేవు, ఎవరు చచ్చిపోతలేరు, ఎవరికి రోగం వస్తలేదు అని. కనుక నాది తినన్నా నీకు చాలా ప్రేమతోన గౌరవంతోన ఒక చిన్న సలహా ఇస్తున్నా. ఆ విపాసన అని అవన్నీ హైదరాబాద్ చుట్టుపక్కల చాలా ఉన్నాయి మెడిటేషన్ సెంటర్లు. 1 నెల రోజులు ఒక మెడిటేషన్ సెంటర్ అడ్మిట్ గా నీ నెత్తికెక్కినటువంటి అధికార దాహము, ఆ ప్రౌడు అదంతా పోతుంది. అసలు మనిషి అంటే ఏంది అనేది అర్థం చేసుకోవాలంటే నా మాట విను. కావాలంటే ఆ 1 నెల రోజుల ఫీజు ఏదైనా మేమందరం ఏదైనా చేసి దానికి అర్థం. కానీ నువ్వు ఆ మెడిటేషన్ సెంటర్ లో జాయిన్ అయితే నీకు మంచిది, మాకు మంచిది, ప్రజలకు మంచిది అని చెప్పి ఈ సందర్భంగా మీ మీడియా ద్వారా సలహా ఇస్తూ ఇంకొకసారి అనుచిత వాక్యాలు, అబద్ధపు ప్రచారాలు, మేమేదో అభివృద్ధి ఆపుతున్నామని, ఇంకా ఒకటి కౌన్సిలర్లను కొంటున్నామంట. అది ఏమన్నా ఉన్నదా? ఆ గురువించ నీతి చెప్పినట్టు ఉంది ఇది. గతంలో నువ్వేం చేసినావు?
ఎంతమంది మా కౌన్సిలర్లు తీసుకున్నావు, మీ కేసీఆర్ ఎంతమంది ఎమ్మెల్యేలు తీసుకున్నాడు, మీరు రావే కౌన్సిలర్ మేము ఎవరిని పిలుస్తలేం, ఎవరిని కలుపుకుంటలేం. మొన్న ఎన్నికల్లో నీ ఆదేశాల మేరకు నీవు రెచ్చగొడితే రెచ్చిపోయి మమ్మల్ని మా పార్టీ ప్రచార రథాలను ఆపి మా అభ్యర్థిని అనుచిత వ్యాఖ్యలు చేసి అరే తురే అని మాట్లాడినటువంటి మీ కౌన్సిలర్లు ఇవాళ నీ కాల్మొక్తమన్నా, నన్ను క్షమించన్నా, వాడు చెప్పినాక చేసినన్నా నీ కాల్మొక్త నన్ను చేర్చుకొని అడుక్కుంటారు మా కడపక్కడ. సిగ్గు తెచ్చుకోవాలి. ఇది నీ నాయకత్వ పటిమ, ఇది నీ నాయకత్వంలో నీ కౌన్సిలర్ల పరిస్థితి. కనుక మాట్లాడితే ఇంకా ఘోరమైనటువంటి మాటలు వెళ్తాయి. ఏదైనా కూడా కొంత సంయమనం పాటించండి. వాళ్ళ ఆత్మగౌరవం కొరకు వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. మీరు చేయలేదా గతంలో? మీరు వాళ్ళని గౌరవించలే, మనుషులుగా కూడా గుర్తించలే, కౌన్సిలర్ కూడా గుర్తించలే. ఆ ఆక్రోషంతోనో ఆ బాధతోనో వాళ్ళు స్వేచ్ఛగా బ్రతకాలనుకుంటారు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. దాన్ని రాజకీయానికి ఆపాదించాలని చూస్తే మాత్రం చాలా తప్పు అది. ఇప్పుడు ఈయన మాట్లాడతాడు ప్రజాస్వామ్య విలువలు ప్రజలకు అందరికి అర్థమవుతుంది, ప్రజలకు అందరికి తెలుసు, ప్రజలు కూడా ఎదురు చూస్తారు. తొందర అన్ని మారింటే బాగున్నా, మున్సిపాలిటీ ఇంకోటి అన్ని మారాలనే ఎదురు చూస్తారు ప్రజల అభిష్టం మేరకే జరుగుతుంది. ఏం జరిగినా నువ్వేం ఫిగర్ చేయకు, నా మాట విని ఏదైనా మెడిటేషన్ సెంటర్ లా జాయిన్ అయితే మంచిది అని చెప్పి సలహా చెప్తా ఉన్నాను.